ఓకే, ఒకసారి వినండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వినండి, ఒకసారి మళ్ళీ వినండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మాతాజీ చెప్పు. ఎవరు? నాకు డౌట్ ఉంది మాతాజీ. చెప్పొచ్చు, అడగొచ్చు, ఏముంది. మాతాజీ మరి అందరిలో కృష్ణుడు, ప్రతి జీవిలో కృష్ణుడే ఉంటారు కదా మాతాజీ. మరి దోమ అన్నింటిని మనం చంపేస్తే ఎందుకు చంపేస్తాం మాతాజీ? అదే కదా, ఒకసారి చెప్పాను నేను. ఇప్పుడు దోమలో కూడా కృష్ణుడే ఉన్నాడు, కరోనా వైరస్లో కూడా కృష్ణుడే ఉన్నాడు, అన్నిట్లో కూడా కృష్ణుడే ఉన్నాడు. సో ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు దోమ యొక్క టార్గెట్ ఏంటి? ఆ కృష్ణుడు, ఇప్పుడు లోపల కృష్ణుడు ఉన్నాడు కాబట్టి గైడ్ చేస్తూ ఉంటాడు. ఎవరిని కుట్టాలి, ఎవరిని కుట్టొద్దో కూడా అది నిర్ణయించబడింది. కృష్ణుడే ఎవరిని కుట్టాలి, ఎవరిని కుట్టొద్దో కూడా లోపల నుంచి చెప్పే అంత స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే కృష్ణుడు హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. దోమలో ఉన్న కృష్ణుడు హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆ బాడీలో ఉన్నాడు. ఆ సోల్ కూడా బాడీలోనే ఉంది. సోల్కి పాపం ఏం లేదు, ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది సోలు. ఎందుకంటే ఆకలి కదా, బాడీని పెంచాలి, మంచిగా ఫుల్గా రక్తం తాగాలి, ఎవరిని పీక్క తిందాము అని చూస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్న కృష్ణుడు ఏం చెప్పి, అగో వీడి దగ్గరికి వెళ్ళి, వీడికి మలేరియా రావాల్సిన టైం వచ్చింది, పోయి కుట్టుపో అంటది. వెళ్ళి చక్కగా వెళ్ళి కుడుతుంది. అది వాడికి ఒకవేళ వాడికి అది వచ్చేది ఉందంటే వాడు మలేరియా వస్తుంది, వాడికి జాయిన్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్లో. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అంతా. ఇప్పుడు అర్థమైందా కృష్ణారాధ్య ఎట్లా వర్కౌట్ అవుతుందో? మాతాజీ మనం బ్యాట్ తో ఆటలతో చంపొచ్చా మాతాజీ? మనము చంపొచ్చా వాటిని అంటే, మనం ఇప్పుడు వాటిని చంపొచ్చా అంటే, మనకి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకి అన్నీ ఉంటాయి కదా. ఏంటి ఇప్పుడు కాక్రోచ్లు చంపడానికైనా ఏమైనా కొన్ని మందులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకో, నా వంటింట్లో ఏం పని చేస్తా? కృష్ణాకి మాత్రమే వండుతా నేను. సో అప్పుడు నేను ఏమనుకుంటా, ఒక్క దోమ కాదు, ఒక్క ఈగ కాదు, ఒక్క కాక్రోచ్ కూడా రావద్దు నా ఇంట్లోకి అనుకొని నేనేం చేస్తా, అది కొనుక్కున్నది ఉంటుంది కదా ఇక్కడంటే అక్కడ, అది స్ప్రే కొట్టి ఏమన్నా ఉంటే తీసేస్తా. ఎందుకు అంటే నేను వండేది కృష్ణాకి, ఇట్ షుడ్ బి వెరీ ప్యూర్, ఇట్ షుడ్ బి వెరీ గుడ్. ఎందుకు ఇక్కడ కృష్ణా సెంటర్ని పెట్టుకున్నా నేను ఎవరిని పెట్టుకున్నా? కృష్ణానే సెంటర్గా పెట్టుకున్నా. సో వెన్ యు ఆర్ డూయింగ్ కృష్ణా సెంట్రిక్ వర్క్, ఇక్కడ సెంట్రిక్ ఎవరు? కృష్ణ. నువ్వు ఎప్పుడైతే కృష్ణాని సెంటర్లో పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నువ్వు కావాలని కూడా చంపవు, కొన్ని అవి చంపాల్సి వస్తుంది, కొన్ని ఆటోమేటిక్గా. కొన్ని నువ్వు కొడితే అవి బయటికి వెళ్ళిపోతాయి, చంపవు, నువ్వు అవి బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు, బయటికి పంపించేయచ్చు. కొన్ని కొట్టినప్పుడు కొన్ని చనిపోతాయి కూడా, దానికి మనం ఏం చేయలేము. కానీ ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నీ పర్పస్ ఏంటి? అక్కడ కృష్ణాకి నైవేద్యం వండుతున్నా, నా వంటిల్లు ఎంత శుభ్రంగా ఎంత బాగుండాలి. సో కొన్ని కర్మలు మనం చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అవుతాయి, కొన్ని అవుతాయి. బట్ దానికన్నా బెటర్ బయటికి పంపించడం ఇంకా బెటర్. చంపకుండా ఇఫ్ యూ సెండ్ దెమ్ అవుట్ ఈజ్ మోర్ బెటర్. అవి బయటికి వెళ్ళిపోతే, ఎందుకంటే వాటి జీవితం కూడా చాలా తక్కువ కాలం, ఎక్కువ కాలం కూడా జీవించదు. సో అవి బయటికి పంపించడం ఇంకా బెటర్. ఒకవేళ చనిపోతే కూడా నువ్వేం చేయాలి? నువ్వు హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ, ఎందుకంటే అది కూడా నీకు, నేనైతే దోమ చనిపోయినప్పుడైతే మంత్రం అయితే చెప్పిస్తా. ఎందుకంటే అది పాపం నా చేతిలో చనిపోయింది కదా. సో నేను లోపల ఏమనుకుంటా అంటే, యూ షుడ్ గెట్ ఎ గుడ్ బాడీ,
గుడ్ బాడీ మాతాజీ రావాలి. మదర్ కూడా దామ చచ్చిపోయినప్పుడు హరే కృష్ణ అంటారు మాతాజీ. వెరీ నైస్. ఓకే, అంతే. ఇక మనం ఏం చేయలేం కదా ఇంకా, ఎందుకంటే ఇంకా అది పాపం ఆ దోమ రూపంలో ఉంది, దానికి మనం ఏం చేయలేం. కానీ లోపల కృష్ణ ఉన్నాడు కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యూ షుడ్ గెట్ ఎ గుడ్ బాడీ, భగవాన్ మంచి బాడీ రావాలి చూసుకో అని చెప్పేసి అంతే ఊరుకుంటాం, అంతే. ఏం చేయలేము, ఎందుకంటే దోమ అనేది చాలా చిన్న బాడీ వచ్చింది దానికి. సో నీ చేతిలో, ఒక డివోటీ చేతిలో అంటే శుద్ధంగా ఉంటున్నాం కదా, అంటే కొద్దో గొప్ప ఏదో ట్రై చేస్తున్నాం, సాధన చేస్తున్నాం కదా, అంటే మరీ ప్యూర్ అయితే కాలేదు. ఐ కెన్ సే దట్. నా నా సోల్ చెప్తూ ఉంటుంది ఎప్పుడు, నువ్వు ఇంకా ప్యూర్ కాలేదని. సో కాబట్టి నా సాధనలో ఉన్నాను కాబట్టి నేను ఏదో తప్పు చేశాను. సో ప్లీజ్ హెల్ప్ మీ, నేను చేసిన తప్పుకి ఆయన మంచి బాడీ రావాలి అని కోరుకుంటున్నా అని ఆ మంత్రం చెప్తా, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే మనం ఉన్నది ఇప్పుడు కలియుగంలో, యూ హ్యావ్ టు డూ. కొన్ని ప్రాణాలు, చిన్న చిన్న ప్రాణాలు మనం నడుస్తూ ఉంటే కూడా చనిపోతాయి. సో మన పర్పస్ ఏమై ఉండాలి, కృష్ణ సెంట్రిక్ ఉంటే ఆ చిన్న చిన్నవి పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు మనకి. అది ఓ పెద్ద సీరియస్ ఏం కాదు. కానీ గుర్తుపెట్టుకో, ఏంటి, మనిషిని చంపుకోకూడదు, ప్రాణిని కూడా చంపొద్దు. ఎంతవరకు చంపాలో అంతవరకే చంపాలి. ఏది అంటే పాలకూర, పాలకూర ప్రాణం ఉంది, కానీ కృష్ణ సెడ్, అది మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్తూ ఉంటానండి, అర్థమవుతూ ఉంటాయి. సో అలాంటివి మనం తీసుకొని మనం భుజించవచ్చు. మనం అవి కూడా భుజించకపోతే అయిపోయింది మన ప్రాణబుద్ధి. ఈ బాడీ ఇచ్చినందుకు సాధన చేయడానికి, ఆ సాధన చేయకుండా వెళ్ళిపోతే ఏం లాభం? ఇంకా ఎట్లా? ఇంకా వేస్ట్, ఈ బాడీ వేస్ట్ అయిపోతుంది. ఈ బాడీ, ఈ బ్రెయిన్కి, హ్యూమన్ బ్రెయిన్కి ఇంత మంచి బ్రెయిన్ మళ్ళీ రాదు. హ్యూమన్ బ్రెయినే బెస్ట్ బ్రెయిన్, ఎందుకంటే గాడ్ గురించి ఆలోచించే బ్రెయిన్ ఇది ఒక్కటే, హ్యూమన్ బాడీ. మళ్ళీ వేరే బాడీస్ వచ్చిందనుకో, ఏ ఎలిఫెంట్ బాడీనో ఏ పులి బాడీ వచ్చిందనుకో, నీకు ఆ బ్రెయిన్ గాడ్ గురించి ఉండదు, ఏముండదు. పీక్క తిందామా, వాడిని కొడదామా, వీని తిందామా, అదే ఉంటుంది. కాబట్టి పోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీని చాలా మంచిగా కాపాడుకోవాలంటే ఆకుకూరలు తినాలి, చక్కగా ఫ్రూట్స్ తినాలి, చక్కగా కౌ మిల్క్ తాగాలి. ఇలాంటివి కంపల్సరీ బాడీని చక్కగా పెంచుకోవాలి. మీకు ఒకసారి చెప్పాను కదా, వెజిటేరియన్స్ ఎంత మంచి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని మీకు చెప్పాను కదా, చెప్పానా లేదా? వెజిటేరియన్ లో చెప్పాను, ఒక క్లాస్ లో చెప్పాను. అదే, ఇగో ఈ ప్లేస్ అంతా నాది, ఎవ్వరు రావద్దు, నేను ఒక్కడినే, అట్లా ఇట్లా నేను అంటాడు. అది ప్రొప్రైటర్షిప్, ఓనర్ గా ఫీల్ అవ్వడం. లిథార్జీ ఫైట్ అని అంటే తమో గుణంలో ఉన్నప్పుడు ఫైటింగ్ చేస్తారు చూడు, ఒక కాల్ లేదు, ఏం లేదు, పిచ్చి పిచ్చి ఫైటింగ్ ఉంటుంది. అట్లా లిథార్జీ అంటే అది ఫ్రీ ఫ్రమ్ లిథార్జీ. మా ఎవరది? ఆహ్లా చెప్పు, చదువు. Therefore, O Arjuna, surrendering all your works unto me, with full knowledge of me, without desires for profit, with no claims to proprietorship, and free from lethargy fight. ఓకే, మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడంతా భక్తి యోగా గురించి చెప్తున్నాడు, భక్తి యోగా గురించి. సో ఈ శ్లోకాంత భక్తి యోగా అయితే 3 things చెప్తున్నాడు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్, సరెండర్ ఆల్ ప్రాఫిట్ టు మీ. నువ్వు ఇప్పుడు ఏదైనా సంపాదించినప్పుడు ఏదో ఉంటుంది కదా, సంపాదన అంతా నాకు సరెండర్ చేయి. ఎట్లా సరెండర్ చేయొచ్చు? ఇప్పుడు మీ ఫాదర్ సంపాదించింది మదర్ తీసుకొని అన్ని వస్తువులు కొంటుంది. ఏంటిది? వీట్, రైస్, అన్ని పప్పు ధాన్యాలు అన్ని కొని ఫస్ట్ వండాక ఏం చేస్తుంది? ఫస్ట్ కృష్ణకు పెడుతుంది కదా. సో దట్ ఈస్ ఆల్సో ఎవ్రీథింగ్. అప్పుడు కృష్ణ సెంట్రిక్ అయిపోతుంది, ఫుడ్ ప్రసాదం అయిపోతుంది కృష్ణకు ఫస్ట్ పెడితే. సో దట్ అలా చేయొచ్చు. తర్వాత మనము కార్ కొనుక్కుంటాం, కార్లో ఎటైనా ప్రయాణం చేసేటప్పుడు హరే కృష్ణ మంత్రం పెట్టుకోండి, దెన్ అది కృష్ణ సెంట్రిక్ అయిపోయింది. ఓకే,
తర్వాత మొబైల్లో నువ్వేం చూడాలి? ఎప్పుడైనా మొబైల్ యూజ్ చేస్తే చాలా మంది టిక్ టాక్లు చూస్తుంటారు, ఇట్లా 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 ఏవేవో చూసేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, నీకు నీ మనసులో ఎక్కడో వేరే అన్నీ ఉండిపోతాయి, అవి చూసినవన్నీ. సో ఆ మనసులో అవన్నీ రావద్దు అంటే ఏం ఏం చేయాలి? లైక్ భగవద్గీత శ్లోకాసో లేకపోతే ఇంకేవైనా లైక్ కృష్ణ రిలేటెడ్ ఏవైనా, లేకపోతే ఇంకేమైనా అట్లాంటివి లైక్ నాలెడ్జబుల్ అట్లాంటివి చూడొచ్చు. అది కృష్ణ సెంట్రిక్ అయిపోతుంది. మొబైల్ కూడా మంచిగా అన్ని మొబైల్ కవర్ ఫస్ట్ పైన ఉంటది కదా, ఏమంటారు దాన్ని, పైన ఫోటో పెట్టుకుంటారు, అది అది కూడా కృష్ణ పెట్టుకోవాలి అట్లా. మళ్ళీ వాట్సాప్లో కూడా ఏం చేయొచ్చు, భగవద్గీత శ్లోక వాట్సాప్లో షేర్ చేసుకుని ఒకరికి చెప్పొచ్చు, ఇగో ఇది చూడరా ఇది చాలా బాగుంది అంటే నీ ఇంకొక డివోటీని కూడా చేస్తున్నావు, నీ ఫ్రెండ్ని. నీ శ్లోకాస్ ఏవైనా ఉన్నాయి అనుకో, అవి రికార్డ్ చేసి వాడికి పంపించి, చూడరా నేను ఎంత బాగా చెప్పాను అని అట్లా చెప్పొచ్చు. వాడు కూడా ఆ శ్లోక విని, అరే ఇదేదో బాగుంది కదా, వీడు ఎంత బాగా చెప్తున్నాడు, నేను కూడా చెప్తా, నేర్చుకుంటా అని అలా ఉండాలి. నువ్వు వేరే వాళ్ళని కూడా డివోటీస్ చేయొచ్చు. అట్లా నీది కొంచెం కృష్ణ సెంట్రిక్ అయిపోతూ ఉండాలి. నువ్వు చదువుకోవడం కూడా, నువ్వు ఎప్పుడైతే ఇలా అయినప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళడం కూడా, స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం అలా చేస్తున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటే కూడా నీది కృష్ణ సెంట్రిక్ అవుతుంది. అప్పుడు కృష్ణ నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు లోపల నుంచి. సో వీడు చక్కగా అన్ని ఫాలో అవుతున్నాడు, వీడిని నేను చూసుకునే బాధ్యత నాది అనేసి నీ గైడెన్స్ ఎట్లా అంటే నీకు ఏ జాబ్ కరెక్ట్ అట్లా తీసుకెళ్తూ ఉంటాడు, ఆయనే తీసుకెళ్తూ ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ నువ్వు చదువుకోవాలి అంతే. ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోవాలి. హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, మొత్తం ఆయనే చూసుకుంటాడు, నీ ఫ్యూచర్ మొత్తం ఆయనే చూసుకుంటాడు. సో నువ్వు చిన్న చిన్న పనులు ఆయనకి కృష్ణ సెంట్రిక్గా నువ్వు ఉన్నావు అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. సరెండరింగ్ అంటే అది. ప్రాఫిట్ అంతా ఆయనకి పోతూ అలా ఇచ్చేసినట్టు అవుతుంది అనమాట నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయితే. డోంట్ క్లెయిమ్ ప్రొప్రైటర్షిప్, ఎప్పుడు కూడా ఇది నాది అని నువ్వు ఎప్పుడు భావించొద్దు. ఏమనుకోవాలంటే యు ఆర్ టేకింగ్ కేర్, నాకు ఇది ఇచ్చాడు, నేను కేర్ఫుల్గా చూసుకోవాలి అని అనుకోవాలి. ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వెళ్ళిపోయాక వేరేటోడు నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వాడు వచ్చేసి ఈ ఇంట్లో ఉంటాడు, నువ్వు ఉండవు, ఎల్లకాలం వెళ్ళిపోతావు నువ్వు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఫైట్ ఫర్ మై ప్లెజర్. అర్జునకి చెప్తున్నాడు, నేనే చెప్తున్నా కదా, నీ డ్యూటీ ఏంటి, క్షత్రియలాగా నీకు కొన్ని ప్రిస్క్రైబ్ డ్యూటీస్ పెట్టాను, క్షత్రియలాగా ఏం చేయాలో, సో డూ దట్ వన్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాషియర్ అనుకో, క్యాషియర్ అన్ని డబ్బులు కలెక్ట్ చేసి లెక్క పెడుతూ ఉంటాడు. క్యాషియర్ అకౌంటెంట్ ఇగో ఇక్కడ లెక్క పెడుతున్నాడు చూడు, ఫస్ట్ పిక్చర్లో లెక్క పెడుతూ ఉంటాడు. అలా అంటే అదంతా వాడి డబ్బా, అది క్యాషియర్ది కాదు కదా, అది మాస్టర్ది, ఎవరిదో వాళ్ళకి ఇస్తాడు. సో ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్ అని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ దట్ యు గెట్ ఈస్ మైన్, నీకు నేను ఇస్తున్నా, నువ్వు మళ్ళీ దాన్ని ఏ విధంగా నాకు చెందేటట్టు చేయాలో నువ్వు చూసుకోవాలి అని చెప్పడం అనమాట అక్కడ. కేర్ టేకర్ లాగా ఉండాలి. నిర్మమ అని వచ్చింది మనకి శ్లోకంలో, అంటే ఏది కూడా నీది కాదు అని. ఆఖరికి ఈ బాడీ కూడా నీది కాదు నన్ను అడిగితే, ఈ బాడీ కూడా నీది కాదు, ఆయన ఇచ్చిన బాడీనే, ఆయన కృప. సో ఈ బాడీని చక్కగా చూసుకోవాలి, ఎందుకంటే బాడీ పోతే మళ్ళీ బ్రెయిన్ పోయిందనుకో, నేను ఇంతకుముందు చెప్పాను హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే గుణాస్ ఉన్నాయి కదా, నువ్వు ఈ గుణాస్లో స్టక్ అయి ఉన్నావు. ఈ గుణాస్లో నేను నిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను భగవద్గీత క్లాస్ గురించి. ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు, మళ్ళీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది, మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఎప్పుడు కూడా నువ్వు సత్వగుణలో ఉండాలి. ఈ సత్వగుణ కూడా ప్యూర్ కాదు, ప్యూర్ గుడ్నెస్కి వెళ్ళాలి, ఇంకా ప్యూర్ గుడ్నెస్. ఎప్పుడు అలా వెళ్తావంటే డిటాచ్డ్ వర్క్ చేసినప్పుడు. ఎలా అయితే ఎగ్జామ్ రాసేస్తావు నీ వర్క్, తర్వాత కృష్ణార్పణం అని ఎప్పుడైతే అంటావో, అంటే దాని గురించి ఆలోచించవు, ఎవ్రీథింగ్ ఈజ్ టు కృష్ణ, హీ విల్ టేక్ కేర్, అంతే. అన్నీ అంతే, ఏదైనా ఏ వర్క్ చేసినా అలాగే ఉండాలి, కృష్ణ విల్ టేక్ కేర్. సో యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ అంతే, ప్రిస్క్రైబ్ డ్యూటీ. మదర్ ఫాదర్ని చూసుకోవాలి ఒక ఏజ్ వచ్చాక, యూ హ్యావ్ టు డూ దట్ అంతే, నువ్వు చూసుకోవాలి, నీ బాధ్యత అది. సో రెస్ట్ ఈస్ గాడ్ విల్ టేక్ కేర్. ఓకే, దట్ ఈస్ వాట్.
జీవేరా స్వరూప హోయ్ కృష్ణేరా నిత్యదాస్ అని మనలో ఎప్పుడు ఉంటుంది. సో వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కృష్ణ డిజైర్ ఏంటి, ఆయన కోరిక ఏంటో అది తీర్చాలి. ఇప్పుడు అర్జున కూడా అంతే కదా, కృష్ణ డిజైర్ ఏంటి, యుద్ధం చేయాలి. సో కృష్ణ ఈస్ సేయింగ్ డూ దట్, దట్ ఈస్ యువర్ డ్యూటీ, డూ దట్ అంటున్నాడు. దట్ ఈస్ దెన్ వెన్ యూ డూ దట్, అది చేస్తే అప్పుడు కృష్ణకి ప్లెజర్ ఇచ్చినట్టు, అది ఆయనకు ప్లెజర్ దొరుకుతుంది, అప్పుడు హీ విల్ బి హ్యాపీ అనమాట. సో నువ్వు కృష్ణని హ్యాపీ చేయాలంటే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, ప్రిస్క్రైబ్ డ్యూటీస్, దాన్ని నువ్వు తప్పకుండా పాటించాలి. యూ హ్యావ్ టు డూ దట్. అది ఎలా ఉండాలి, అలా చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నీ ఫ్యామిలీని నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, నీ యుగోని అన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో అన్నిటికీ రెడీ ఉండాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటి మాతాజీ అసలు అంటే, యూ విల్ గో టు కృష్ణలోక. ఈ లోక అంతా ఎప్పుడు దుఃఖ సాగరం. ఒకసారి హ్యాపీగా ఉంటావు, ఇంకొకసారి చాలా సాడ్గా ఉంటావు, మళ్ళీ ఒకసారి చాలా హ్యాపీగా ఉంటావు. ఎప్పుడు సాడ్గా ఉంటావు, ఎప్పుడు శాశ్వతం కాదు. మమ్మీ డాడీ ఎప్పుడు శాశ్వతం కాదు. సో ఒక్కొక్కసారి సాడ్నెస్ వస్తుంది, ఒక్కొక్కసారి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. మీ వైఫ్ మీ పిల్లల్ని చూసినప్పుడు మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ సాడ్నెస్ వస్తుంది, ఇలాగే. సో ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఐన్స్టైన్ అంట ఒకసారి ఆయన ఎప్పుడు ఆయన చాలా పెద్ద సైంటిస్ట్ కదా. సో ఆయన అన్ని కాలేజెస్కి వెళ్ళి లెక్చర్స్ ఇస్తూ ఉండేటోడు. అయితే ఆయనకు ఒక డ్రైవర్ ఉండేటోడు. ఆ డ్రైవర్ ప్రతి వినేటోడు అనమాట. ఈయన ఎప్పుడు లెక్చర్ ఇచ్చినా ఆయన ఒక్కొక్క రోజు 10 లెక్చర్స్ ఇచ్చేటోడంట. సో ఈ డ్రైవర్ కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చొని వినేటోడంట, ఈయన చెప్పేదంతా వినేటోడంట. సో అయితే ఒక రోజు చెప్పాడంట ఐన్స్టైన్ తోటి, ఇంకో నువ్వు చెప్పేదంతా నాకు వచ్చేసింది, నెక్స్ట్ లెక్చర్ ఉంది కదా నేను చెప్తా అంటాడు. అంటే ఐన్స్టైన్ అంటాడు కదా, ఓకే మనం ఎక్స్చేంజ్ చేసుకుందాము, నువ్వు ఐన్స్టైన్ నేను డ్రైవర్ అనేసి ఐన్స్టైన్ వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు, ఈ డ్రైవర్ వెళ్ళి వెనకాల కూర్చుంటాడు ఐన్స్టైన్ లాగా. సో నెక్స్ట్ ఒక లెక్చర్ ఇవ్వాల్సి వస్తుంది. ఐన్స్టైన్ అదే డ్రైవర్ దిగుతాడు, ఐన్స్టైన్ లాగా దిగుతాడు. దిగగానే 2-3 వచ్చేసి ఎస్కార్ట్ చేస్తారనమాట. రండి రండి లోపలికి అనేసి పోడియం దగ్గర తీసుకెళ్తారు, స్టేజ్ ఉంటుంది అదంతా తీసుకెళ్తారు. సరే వెళ్తాడు ఆయన, డ్రైవర్ పైకి ఎక్కుతాడు, స్టేజ్ పైకి. ఇప్పుడు ఏంటి, ఆయన ఐన్స్టైన్ లాగా క్లాస్ తీసుకోవాలి. సో ఎక్కుతాడు, ఎక్కేసి మొత్తము చెప్తాడనమాట రిలేటివిటీ గురించి, ఆ ఫిజిక్స్లో ఉంటాయి కదా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినాక అంతా అయిపోతుంది. కానీ ఆ డ్రైవర్ ఒకటి మర్చిపోతాడు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఒకటి లాస్ట్కు. వాళ్ళు క్వశ్చన్ అడిగితే వీడు ఆన్సర్ ఇవ్వాలి కంపల్సరీ. సో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ సార్ అని లేస్తాడు అనమాట. అసలు దగ్గమంటది ఇంకా, అమ్మ ఇప్పుడు వీడు ఏం అడుగుతాడో నేను ఏం చెప్పాలో అని వాడు చెప్తాడు. ఈ ఫలానా పేపర్లో ఇంటిగ్రిటీ చేశారు, ఈ ఫలానా పేపర్లో డిఫరెన్షియేషన్ చేశారు, ఈ ఏంటి ఇదంతా నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ ఎందుకు ఇలా, ఏదో అడుగుతాడు. వాడికి గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటుంది, అసలు అర్థమే కాదు క్వశ్చన్ ఏంటో. కొంచెం ఇట్లా ఆలోచిస్తాడు, ఏదో పెద్ద ఇదిలాగా ఆలోచించి చెప్తాడు కదా, దిస్ ఇస్ వెరీ సింపుల్ అంటాడు. అనేసి అంటాడు కదా, నా డ్రైవర్ ఆన్సర్ చేస్తాడు ఈ క్వశ్చన్కి ఆన్సర్. హలో డ్రైవర్, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని అంటాడు. అంటే అక్కడ డ్రైవర్ ప్లేస్లో ఉన్నది ఎవరు చెప్పండి? ఐన్స్టైన్ ఉన్నాడు అక్కడ డ్రైవర్ ప్లేస్లో. డ్రైవర్ ప్లేస్లో ఐన్స్టైన్ కూర్చున్నాడు. ఐన్స్టైన్ ఇంకా లేచి సరే అక్కడ సర్దుబాటు చేసేస్తారు. కానీ ఎప్పుడు కూడా మనం కాపీ చేయలేము, ఒకరిని ఫాలో అవ్వలేం. లైక్ ప్రభుపాదని మనం కాపీనే చేయలేం. కాకపోతే ఏంటి, మనము ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. లైక్ ఎలా అయితే గాడ్, నేనే గాడ్ అని చెప్పలేము ఎప్పుడు, ఏవో అన్ని ఫాలో అవుతాము. అన్ని ఫాలో అయ్యి కొందరైతే నేను గాడ్ అని చెప్పిన వాళ్ళందరూ వెళ్ళి కటకటాల వెనకాల కూర్చున్నారు చాలామంది. సో మనం ఎప్పుడు కూడా గాడ్ని, నేనే గాడ్ అని గాడ్ని అంటే ఆయనని ప్రే చేస్తూ కొందరు ఒక స్టేజ్కి వచ్చేస్తారు, నేనే గాడ్ అని చెప్పేస్తారు. సో అది రాంగ్. సో సాధనలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా నేను సర్వెంట్ అండ్ గాడ్ ఈజ్ మాస్టర్ అనేది తెలుసుకొని చక్కగా చేయాలి సాధన, అప్పుడు కానీ కరెక్ట్గా ఉంటాం మనం. సో ఇక అందరికి అర్థమై ఉంటుంది. చాలా బాగా చెప్పారు. సో టైం అయిపోయింది మనకి. సో ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాద కి జై. తర్వాత ఏంటి చెప్పండి మీరే. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇప్పటి నుంచి ఏదైనా